నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటలు ఏం రెసిపీ చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుజాత గారు మెయిల్ చేశారు రాజు గారు తాడేపల్లిగూడెం నుంచి. తెలగపిండి అంటే జనరల్గా మనము తక్కువ వెజిటేబుల్స్తో వాడి చేస్తూ ఉంటారు కదా. అవునండి. అండ్ కొంతమంది ఏమో ప్లెయిన్గా జస్ట్ అలా ఉల్లిపాయ పోపు వేసి కూడా చేస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక వెజిటేబుల్తో ఎనీ వెజిటేబుల్తో తెలగపిండి కాంబినేషన్లో ఏదైనా కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. వెజిటేబుల్స్తో అంటే దోసకాయతో చేసుకున్నాను. సో దోసకాయతో చేస్తారా? అవునండి. దోసకాయ చక్కగా మంచి పులుపు ఉంటుంది. మనకి తెలగపిండికి అదొక రకమైన టేస్ట్ ఉంటుంది కదా, కొంచెం లైట్ ఒగరుతో కూడిన టేస్ట్ ఉంటుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ బాగానే ఉంటుందేమో. బాగానే వస్తుంది. అంటే దోసకాయలు మనకు కొంచెం పులుపు, కొంచెం కమ్మదనం కూడా ఉంటుంది. పచ్చిది కూడా తింటూ ఉంటారు. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి దోసకాయ తెలగపిండి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ తెలగపిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, తెలగపిండి 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. దీనికి ముందు మనం రెడీ చేసి పెట్టుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా రాజుగారు? టొమాటో పేస్ట్ ఒకటి చేసుకోవాలండి. అంటే కొంచెం ఆ బేస్ ఇస్తున్నాను. కొంచెం తెలగపిండి అది కొంచెం బాగా పట్టడానికి ముక్కకి. ఓ, జనరల్ గా మనము ఇలాంటివి ఏమి వేసుకోం కదా, అంటే ప్యూరీ ఇలాంటివి జస్ట్ ముక్కలు మగ్గిచ్చేసి అది వేసేస్తారు. ఇక్కడ మీరు కొద్దిగా పేస్ట్ యాడ్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, సో ఇక్కడ దోసకాయ ముక్కలు, సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు అండి. సో జనరల్గా కూడా ఈ తెలగపిండి అనేది కొద్దిగా కమ్మటి కూరలకే వాడుతూ ఉంటారు కదా, అంటే కొంచెం సొరకాయ, అవునండి, లేదా ఇలా ప్లెయిన్గా బీరకాయకి, ఎందుకంటే వాటికి ఎలాగో టేస్ట్లెస్ కదా. సో ఇవి అంటే ఈ రెండింటి కాంబినేషన్ అనేది బాగా బ్లెండ్ అయిపోతుందనేమో. సో ఇక్కడ కూడా దోసకాయ తీసుకున్నాం కదా మనం, బాగా వస్తుంది. ఓకే, సో మూత పెట్టేసి కొంచెం మనకు ముక్కలు మగ్గితే మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, దీంట్లో టమాటో పేస్ట్. ఓకే, యాక్చువల్గా మనకు ముక్క మగ్గిన తర్వాత ఒకవేళ మనకి పేస్ట్ అక్కర్లేదు అనుకుంటే ఇక్కడే డైరెక్ట్ మనం తెలగపిండి వేసేసుకోవచ్చు కదా రాజు గారు? వేసేసుకోవచ్చు అండి. ఇది కొంచెం మనం అంటే టమాటో పేస్ట్ వేసిన తర్వాత కొంచెం దగ్గరికి రావాలి. సో దగ్గరికి వచ్చినప్పుడు మనం తెలగపిండి వేసుకుంటాం. అండ్ ఇప్పుడు మనకి తెలగపిండి ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్లో కూడా దొరుకుతుంది, ఈజీగానే దొరుకుతుందండి. సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే, ఇందాకటి దాకా ఇది మనకి గ్రేవీ బేస్లో ఉంది, ఇప్పుడేమో చక్కగా డ్రైగా అయిపోయింది. అయితే దీన్ని మనం 2 రకాలుగా కూడా తీసుకోవచ్చేమో కదా రాజు గారు, అంటే ఇలా కావాలంటే ఇలాగా, లేదంటే కొద్దిగా వాటర్ వేసి గ్రేవీలో కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందండి.
సో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, దోసకాయ తెలగపిండి కూర రెడీ అండి. నైస్. ఓకే, మరి వేడివేడిగా దోసకాయ తెలగపిండి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ తెలగపిండి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తెలగపిండి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ తెలగపిండి కూర రెడీ.